Hi dear students, this is your Shankar Reddy, Senior Faculty in Arithmetic and Reasoning. మనం ప్యూర్ మ్యాథ్స్ దాంట్లో భాగంగా మనం కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. మరొక కొత్త టాపిక్ దట్ ఈస్ కాల్డ్ వాట్ ప్రాబబిలిటీ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈవెన్ స్టేట్ అండ్ వాట్ ఈస్ సెంట్రల్ లెవెల్. సో దీని నుంచి మనకి 1 to 2 క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అట్లీస్ట్ 1 to 2 క్వశ్చన్స్. ప్రాబబిలిటీ మీన్స్ తెలుగులో ఏమంటాం మనం, సంభావ్యత. ప్రాబబిలిటీ మీన్స్ నెంబర్ ఆఫ్ వాటి ఫేవరబుల్ ఈవెంట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. అంటే మొత్తం సంఘటనలో అనుకూల ఘటనల సంఖ్యను మనం ఏమంటాం ఇక్కడ, సంభావ్యత అంటాం. సో దాని గురించిన మనం క్వశ్చన్స్ 1 by 1 చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇన్ ఏ లాటరీ దేర్ ఆర్ 20 prizes and 15 blanks. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైజ్ అంటున్నాడు. ఒక లాటరీలో 20 బహుమతులు ఉన్నాయి మరియు 15 ఖాళీలు ఉన్నాయి. బహుమతి పొందే సంభావ్యత ఎంత? సంభావ్యత అంటే మనం ఏం చెప్పుకున్నాం, అనుకూల ఘటనల సంఖ్య డివైడెడ్ బై మొత్తం ఘటనల సంఖ్య. మొత్తం ఘటనలు అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 20 + 15. ఈ 35లో ఏం కనుక్కోమంటున్నా, అనుకూల ఘటనలు. బహుమతి పొందే సంభావ్యత ఎంత? బహుమతులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 20. అంటే మొత్తం 35 అంశాల నుండి 20 అంశాలు. సో దేర్ఫోర్ P of E ఈక్వల్ టు N of E డివైడెడ్ బై N of S. ఇక్కడ E అంటే ఘటన, ఈవెంట్ అంటాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాట్ ఈవెంట్స్ హ్యాపెన్స్ ఇన్ వాట్ శాంపుల్ స్పేస్. ఎస్ అంటే ఏంటి, శాంపుల్ స్పేస్ అంటే శాంపుల్ ఆవరణము అంటే. సో దేర్ఫోర్ N of E ఏంటి, N of S. N of S అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాపెన్స్ ఇన్ వాట్ శాంపుల్ స్పేస్. 20 + 15 ఎంత, 35. దీంట్లో అనుకూల ఘటనలు ఎన్ని ఇక్కడ, 20 బహుమతులు ఉన్నాయి కాబట్టి 20. సో 5 4s 5 7s దట్ ఈక్వల్ టు వాట్ 4 by 7. సో ఆన్సర్ ఈజ్ వాట్, థర్డ్ వన్. దిస్ ఇస్ ఎస్, దట్ ఈస్ ద వే. కమింగ్ టు వాట్ నెక్స్ట్ క్వశ్చన్. In a box there are 3 red and 7 black caps. One cap is picked up randomly. What is the probability that it is not a red cap? ఒక పెట్టెలో 3 ఎరుపు మరియు 7 నలుపు టోపీలు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక టోపీని తీశారు. అది ఎరుపు టోపీ కాకపోవడానికి సంభావ్యత ఎంత? మరి సింపులే కదా, అసలు ఎరుపు టోపీ లేకపోతే దాన్ని తీయకపోతే మనకేమొస్తుంది, అన్ని నలుపు టోపీలు ఉన్నాయి కాబట్టి దాన్ని తీసే సంభావ్యత ఎంత? ఒక పెట్టెలో 3 ఎరుపు మరియు 7 నలుపు టోపీలు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక టోపీని తీశారు. అది ఎరుపు టోపీ కాకపోవడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. సో 3 ఎరుపు టోపీలు ఉన్నాయి, మరి వాటిని తీసుకుంటే మనకు ఏమవుతుంది అనేది మనం గమనిస్తే ఇప్పుడు చూడండి, సేమ్ కదా. ప్రాబబిలిటీ ఆఫ్ E ఈక్వల్ టు N of E డివైడెడ్ బై N of S. శాంపుల్ స్పేస్లో మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ మొత్తం ఘటనలు 3 ఎరుపు 7 నలుపు, 3 రెడ్ అండ్ 7 బ్లాక్ టుగెదర్ ఈజ్ 10. దాని నుంచి మనం ఏం చేస్తున్నాం, ఒక టోపీని యాదృచ్ఛికంగా ఒక టోపీని తీస్తే 1 cap ఈజ్ పిక్డ్ అప్ ర్యాండమ్లీ. అది ఏమై ఉండాలి ఇక్కడ, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ రెడ్ క్యాప్? ఆ రెడ్ కాలేదు అంటే అది డెఫినెట్గా ఏమవుతుంది ఇక్కడ, బ్లాక్ అవుతుంది. అవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 7C1. సో దేర్ఫోర్ 7C1 అంటే 7, 10C1 అంటే 10. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ దిస్. థర్డ్ వన్, 1 మరియు 100 మధ్య పూర్ణ సంఖ్యలు M మరియు N అంటున్నాడు. M మరియు N యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడితే 7m + 7n రూపంలో ఉన్న సంఖ్య 5చే భాగించబడడానికి సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. ఇది సింపుల్ అప్రోచ్ అనేది మనం గమనిస్తే ప్రాక్టికల్గా మనం 1 నుంచి 100 మధ్య ఏముండాలి, ఈ పూర్ణ సంఖ్యలు M మరియు N యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడితే 7m M + 7n రూపంలో ఉన్న సంఖ్య 5చే భాగించబడడానికి సంభావ్యత. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ M ఈక్వల్ టు 1 అండ్ N ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 7 + 7 సో 7 + 343 దట్ ఈక్వల్ టు 350. ఈ 350 అనేది 7 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇటువంటి ఎన్ని ఉన్నాయంటే టోటల్గా మనం చూస్తే మొత్తం దిస్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. In a box there are 8 red, 7 blue and 6 green balls. One ball is picked up randomly. What is the probability that it is neither blue nor green?
ఒక పెట్టెలో 8 ఎరుపు 7 నీలం మరియు 6 ఆకుపచ్చ బంతులు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీశారు. అది నీలం లేదా ఆకుపచ్చ రంగులో ఉండకపోవడానికి సంభావ్యత ఎంత? పట్టెలు అవి కాదు అని అంటే మనం ఏం తీసుకుంటాం? మనం ఇక్కడ ఇచ్చారు చూడండి, అది నీలం లేదా ఆకుపచ్చ రంగులో ఉండకపోవడానికి అంటున్నాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ నైదర్ బ్లూ నార్ గ్రీన్? మరి ఇక్కడ అవి రెండు కాదు అని అంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? ఇక్కడ రెడ్ అయి ఉంటుంది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు రెడ్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ 8c1 డివైడెడ్ బై మొత్తం 8 + 7 15, 15 + 6 ఎంత 21 c1. ఇప్పుడు 8c1 అంటే మీకు 8 అని తెలుసు, 21c1 అంటే 21. కాబట్టి ఏమవుతుంది? దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఈస్ దిస్? బేసిక్ క్వశ్చన్స్ అని. From a pack of 52 cards, 2 cards are drawn together randomly. What is the probability of both the cards are being what kings? 52 కార్డుల నుండి యాదృచ్ఛికంగా 2 కార్డులను ఒకేసారి తీశారు. ఆ తీసిన 2 కార్డులు రాజులు కావడానికి సంభావ్యత ఎంత? అసలు రాజులు ఎన్ని ఉన్నాయి? సో ఫేస్ కార్డ్స్ ఆర్ వాట్ ఈస్ 16. ఇన్ ఫేస్ కార్డ్స్ మీన్స్ జాకీ, క్వీన్, కింగ్ అండ్ వాట్ ఆస్. ఈ మొత్తం వీటిని ఈ 16 కార్డులు ఏమంటాం మనం? ఫేస్ కార్డ్స్ అంటాం. మిగిలిన వాటిని నెంబరింగ్ కార్డ్స్ అంటాం, నెంబర్ కార్డ్స్. సో మరి ఇక్కడ 52 కార్డుల ప్యాక్ నుండి యాదృచ్ఛికంగా 2 కార్డులను తీస్తే 2 కార్డులు రాజులు కావడానికి సంభావ్యత ఎంత? సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రాజులు అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ కార్డ్స్ ఆర్ బీయింగ్ వాట్ ఏ కింగ్స్. జనరల్గా కింగ్స్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 4 ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఇక్కడ? జాకీ కింగ్ ఉంటుంది, క్వీన్ కింగ్ ఉంటుంది, తర్వాత జాకీ క్వీన్, తర్వాత ఇంకోటి ఏముంటాయి మనం? కల్వర్ కింగ్ అండ్ ఆస్ కింగ్. మొత్తం 4 ఉంటాయి. సో కింగ్స్ 4. సరే, మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. మరి ఇప్పుడు ఏముంటాయి అనేది మనం గమనిస్తే మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయి ప్యాక్లో? 52. దాని నుంచి 2 కార్డులను ఒకేసారి తీస్తే 52c2. అవి కింగ్ కార్డులు అయ్యే సంభావ్యత. కింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 4. దట్ ఈస్. సో వాటి వాల్యూస్ రాస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. మీకు ఫార్ములా తెలుసు, ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ వాట్ ఆర్. ఆ వాల్యూస్ మనం ప్రతిక్షేపిస్తే మనకేమొస్తుంది చూడండి ఇక్కడ. 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 - 2 అంటే 2 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 52c2. డైరెక్ట్ రాయొచ్చు కూడా. 52 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 52 - 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. వాల్యూస్ అన్ని తిరగబడతాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి ఇక్కడ? 4 × 3 = 12, 12 × 2 = 24. 24 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2, 2 × 2 ఈజ్ వాట్? 4. ఇది రివర్స్ అవుతుంది కదా. అప్పుడు ఇది ఏమవుతుంది? 50 ఫ్యాక్టోరియల్ ఇంటూ వాట్ 2 ఫ్యాక్టోరియల్ బై 52 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఈ 4 6లు. సరే, మిగిలింది మనం గమనిస్తే 6 ఇంటూ పైన 50 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఉంది బై 52ను 50 వచ్చేటట్టు రాస్తే ఏం రాయొచ్చు? 52 ఇంటూ 51 ఇంటూ వాటి 50 ఫ్యాక్టోరియల్. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక మిగిలింది 2 ఫ్యాక్టోరియల్ అంటే దాని అర్థం ఏంటి? 2. ఇక 3 2 3 17. తర్వాత 2 1 2 26. అప్పుడు మిగిలింది ఏంటి చూడండి ఇక్కడ. దిస్ ఇస్ నథింగ్ బట్ 2 బై క్యాలిక్యులేషన్లో ఏమన్నా మిస్ అయినా చూడండి. విడివిడిగా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, విడివిడిగా చేసి ప్రతిక్షేపిస్తే మనకి ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. విడివిడిగా చేద్దాం. 4c2 అంటే 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 - 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ వాటి 2 ఫ్యాక్టోరియల్. అప్పుడు ఏమొస్తుంది చూడండి. 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ వాటి 2 ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్ 4 × 3 ఇంటూ వాటి 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ వాటి 2. ఇది క్యాన్సిల్ అవుతాయి. ఈ 2 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? అంటే ఎంత? 6 అని దాని వాల్యూ. ఇక 52c2 సపరేట్గా మనం కనుక్కుంటే 52 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 52 - 2 అంటే 50 ఫ్యాక్టోరియల్ ఇంటూ వాటి 2 ఫ్యాక్టోరియల్. సరే, పైన విలువ 52 ఇంటూ 51 ఇంటూ 50 ఫ్యాక్టోరియల్ బై
50 ఫ్యాక్టోరియల్ ఇంటూ వాట్ 2. ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 26. అంటే దీని వాల్యూ ఎంత ఇప్పుడు? 26 ఇంటూ 51. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 6 డివైడెడ్ బై ఏమి రాయొచ్చు మనం? 26 ఇంటూ 51. 26 ఇంటూ 51. 3 2 3 17. 2 1 2 13. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 1 డివైడెడ్ బై 17 13. 17 3 ఎంత? 51. 17 1 17 ప్లస్ 5 ఎంత? 22. 221. మనం అక్కడ ఇంతకుముందు క్యాలిక్యులేషన్ మిస్ అయింది, అందుకని 1/221 అంటాం. 1/221. ఎస్.